నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 3 రోజుల పర్యటన చైనాలో డొనాల్డ్ ట్రంప్. మరి ఎవరిని మెప్పించడానికి, ఎవరిని నొప్పించడానికి? అసలు విషయం వదిలేసి మిగిలినవన్నీ మాట్లాడేట ఆయన. అసలు విషయం మాట్లాడటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ అక్కడ సిద్ధంగా లేదు. అండ్ ఈయన ఇది మాట్లాడినా సరే జీ జిన్పింగ్ ఆయన ఏంటంటే అన్నీ చాలా కూల్గా, సావధానంగా విన్నారు. ఆయన చేయాల్సింది చేశారు. సరే, మొదటి 2 రోజులు అయితే బ్రహ్మాండంగా డిన్నర్ ఏర్పాట్లు అన్నీ జరిగినాయి. ఆతిథ్యంలో లోపం లేదు. బట్ విషయమే ఎక్కడ ఫైనల్ కాకుండా తిరిగి వచ్చేస్తున్నారేమో ట్రంప్ అని. ఆయన ఇరాన్తో యుద్ధం ఏ ముహూర్తంలో మొదలెట్టారో కానీ ప్రతిరోజు అవరోధాలు, ఆటంకాలే. సొంత దేశంలో కూడా చీత్కారాలు, చీదరింపులు. మరి ఇప్పుడు వచ్చి అమెరికా వెనక్కి వచ్చి ఏం చెబుతాడు? దానికన్నా ముందు జాయింట్ స్టేట్మెంట్ ఏమన్నా ఉంటుందా? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం మాధవన్ గారు. 2 రోజులు మాట్లాడుకున్నారు సార్, ఇవాళ 3వ రోజు. నిజంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు కనిపించారా? ఆల్రెడీ బయలుదేరారు, ఆయన ఇప్పుడు లేరు చైనాలో, రిటర్న్ బయలుదేరారు. కానీ దీంట్లో చాలా మటుకు హైప్ క్రియేట్ చేశారు చూడండి, అది ఏం జరగలేదు. యూజువలీ ఇట్లాంటి ట్రిప్స్, ఎస్పెషలీ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ జీ జిన్పింగ్ కలిసినప్పుడు చాలా సంవత్సరాల నుంచి ప్లాన్ చేయాల్సి వస్తుంది. 1 సంవత్సరం మినిమం పడుతుంది. ఈ ట్రిప్ కూడా కొంచెం పోస్ట్పోన్ అయింది, కొన్ని నెలల ముందు జరగాలి ఉండే. ఇరాన్ యుద్ధం కానీ మిగతా క్రైసిస్ కానీ అక్కడ యూఎస్లో కొంచెం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. వచ్చే ముందు మీరు 10 ఐటెంలు లిస్ట్లో వేసుకుంటారు, 10-15, ఏదైనా ఎంతైనా కానీ 5 కూడా ఉండొచ్చు. ఇది మెయిన్ టాపిక్స్ ఉంటుంది డిస్కషన్ది. ఒప్పందాలు ఏమేమి ఉండవు, ఒప్పందాలన్నీ 6 నెలల ముందు డిస్కస్ చేస్తారు, 3 నెలల ముందు ఫైనలైజ్ చేస్తారు, నెల ముందు సైన్ ఆఫ్ తీసుకుంటారు అందరిది, అంటే అప్రూవల్ తీసుకుంటారు. దాని తర్వాత దాన్ని ప్రింట్ చేసి ఫోల్డర్లు వేసి వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళ రెస్పెక్టివ్ సెక్రటరీస్ వచ్చి సైన్ చేస్తారు, మినిస్టర్స్ సైన్ చేస్తారు. ఇదేం జరగలేదు ఈసారి. ఆయన అక్కడ వెళ్ళింది ఇరాన్ యుద్ధం ఆపడానికి చెప్తున్నారు. అది కాకుండా 5 Bs మొన్న మాట్లాడాం. 5 Bs కోసం బోయింగ్, బీఫ్, సోయాబీన్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ 2 Bs ఉన్నాయి. అది కూడా కాకుండా ఏం జరగలేదు. అఫ్కోర్స్ బీఫ్ ఏదో చెప్పారంట అదని, కానీ చైనాది ఒక గేమ్ ఉంది వాసుదేవన్ గారు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు దాకా వాళ్ళు ఏ ఒప్పందం మీద సంతకం పెట్టారో ఒకటి కూడా వాళ్ళు పాటించలేదు. ఎస్పెషల్లీ యుఎస్తో చాలా ఒప్పందాలు చేశారు, కానీ 2 నెలల తర్వాత ఒప్పందాన్ని చించి పక్కన పడేసి, మేము దానికి పని లేదు మాకు చించేసి పడేస్తారు, పక్కన రిజెక్ట్ చేసేస్తారు. ఐ డోంట్ నీడ్ దిస్. అట్లాంటి దేశం చైనా. సో మీరు ఏ ఒప్పందం చేసినా కానీ వాళ్ళకి ఇది బాధ కాదు, వాళ్ళు ఇది అగ్రీ కూడా చేయరు దాన్ని. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు వెళ్ళి 200 ప్లేన్ తీసుకుంటారు. మన దగ్గర ఇండిగో వాళ్ళు డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తారు, బోయింగ్ అంత ఎయిర్క్రాఫ్ట్కి. ఎయిర్ ఇండియా వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ గారు. కానీ అక్కడ ఈయన నేనే తెచ్చుకున్నాను చైనాకి వెళ్ళని చెప్తున్నారు. ఈ ఆర్డర్లన్నీ ఎప్పుడో ప్లేస్ అయిన ఆర్డర్లు అంట, పాత ఆర్డర్ని తీసుకొచ్చి మళ్ళీ ముందుకు చూపించి నేను తీసుకొచ్చాను చూడండి ఒప్పందాన్ని. ఎందుకు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయన సొంత దేశం గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరు చూసుంటారు, ఆయన నేను అని చెప్తారు. నేను మా దేశం కోసం చేస్తాను అని చెప్పాడు, యునైటెడ్ స్టేట్స్ కోసం చేస్తానని చెప్పాడు. ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ సైనింగ్ ద డీల్ అంటారు. మళ్ళీ మీ దేశం సంగతి ఏంటి? మొన్న చైనాకి బయలుదేరే ముందు ఆయన చాలా పెద్ద ఒక పొలిటికల్ బ్లండర్ చేశాడు. అది బహుశా ఆయన కెరియర్లో అన్నిటికంటే పెద్ద పొలిటికల్ బ్లండర్. ఆయన దగ్గర ఇరాన్ వార్ గురించి అడిగారు, ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కే ముందు. ఇరాన్ యుద్ధం గురించి మీకేం చెప్పాలి, అది చాలా పెద్ద క్రైసిస్ అయిపోతుంది కదా అంటే, నాకు అమెరికన్ ప్రజల ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేదు, ఓకే, నేను స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి చూస్తున్నాను అని, ఇరాన్ గురించి చూస్తున్నాను అంతే, నాకు వీళ్ళు సస్టెస్ అవని అమెరికాలో అంటున్నారు. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. దాని మైండ్లో క్లారిఫికేషన్స్ వచ్చినాయి. కానీ ఆయన వెనకకి తగ్గలేదు. ఆయన అక్కడెక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, ఆ మాట వెనకకి తీసుకోలేదు. ఆయన నేను చెప్పింది తప్ప అయిందో ఏం చెప్పట్లేదు, అట్లీస్ట్ మిస్ఇంటర్ప్రిటేషన్ అయిందా అది కూడా లేదు. ఇక్కడ ఇప్పుడు యుఎస్ అక్కడ వెళ్ళిన దానికి ట్రంప్ ఎందుకు వెళ్ళారని అడిగితే ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఈ ట్రిప్ ఫైనలైజ్ చేసినప్పుడు 6 నెలల ముందు అప్పుడు కొన్ని టాపిక్స్ ఉండే, ఎస్పెషలీ ట్రేడ్. వీళ్ళిద్దరు నడిమిట్లో ట్రేడ్ ఇస్ అ మేజర్ ఇష్యూ. వాదేవన్ గారు, ఒక 25 సంవత్సరాల ముందు గ్లోబల్ జీడిపిది షేర్ చూస్తే చైనాది 2-3% ఉండే. షేర్ ఆఫ్ గ్లోబల్ జీడిపి చైనా 2-3%. ఇప్పుడు చైనా 15%. కంపారిజన్ ఇవ్వాలంటే యూఎస్ ఇస్ 25%.
యూఎస్ 25% నుంచి ఎప్పుడో ఉన్నారు, ఇంకా పైకి ఉన్న దిగి వచ్చారు వాళ్ళు, కిందకి వచ్చేసారు వాళ్ళు. చైనా ఏమో కింద నుంచి పైకి వెళ్ళింది. మనం కూడా వీఆర్ నౌ కంట్రిబ్యూటింగ్ ప్లెరీ హెవీలీ. మనం కలుపుకుంటే ఈ చైనా, ఇండియా ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ తీసుకుంటే యూఎస్ కూడా పనికిరారు. ఇప్పుడు దీంట్లో ఇంకో పొలిటికల్ టాపిక్ తైవాన్. ఈ తైవాన్ గురించే మనం చాలా మటుకు ఎప్పటి నుంచో యూఎస్ అండ్ చైనా నడిమిట్లా ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్పాలి, లేకుంటే ఒక పొలిటికల్ జాకింగ్ అని చెప్పచ్చు. వీళ్ళిద్దరు అగ్రి చేయని ఒక పాయింట్ తైవాన్. తైవాన్ అని మనందరూ తెలిసిందే, ఇట్స్ బ్రేక్అవే రిపబ్లిక్ ఆఫ్ చైనా. చైనా ఏమో మా టెరిటరీ అంటారు, తైవాన్ అంటారు కాదు, మేము ఇండిపెండెంట్గా రెగ్యులేటెడ్ నేషన్ అంటారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ తైవాన్ వాళ్ళు చైనా ఎంత ప్రెషర్ పెడతారంటే చాలా తక్కువ దేశాలు వాళ్ళని రికగ్నైజ్ చేశారు. వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తే కూడా వాళ్ళ ఫ్లాగ్ కింద పార్టిసిపేట్ చేయలేరు, చైనా ఫ్లాగ్ కింద పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో అదొక ప్రాబ్లం. సో తైవాన్ గురించి మాట్లాడడం అంటే ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఈసారి వీళ్ళిద్దరు నిలబడినప్పుడు ప్రెస్ వాళ్ళు, ఎస్పెషల్లీ యుఎస్ మీడియా 3 సార్లు అడిగారు, మీరు తైవాన్ గురించి డిస్కస్ చేశారా? సైలెన్స్. ఇద్దరు మళ్ళీ అడిగారు, అది ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడిగారు, మీరు తైవాన్ గురించి డిస్కస్ చేశారా? అగైన్ సైలెన్స్. 3వసారి అడిగారు, నథింగ్. సో తైవాన్ గురించి డిస్కషన్ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ చైనా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, మీరు చూస్తే. చైనా ఏమన్నారంటే తైవాన్ని మీరు వచ్చి డిఫెండ్ చేయకండి, తైవాన్ని మీరు పొలిటికలీ సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బీ ద నెక్స్ట్ వార్. ఓపెన్గానే చెప్పేశారు. ఓకే. సో జీ జింగ్పిన్కి అంత భయం ఏం లేదు ఆయనకి. ఆయనకి అక్కడ ఎలక్షనో లేకుంటే మిడ్ టర్మ్ పోల్స్ ఇదేం లేదు అక్కడ, ఏం లేవు. ఉన్నా కూడా వాళ్ళు స్టాండ్ ఈజ్ నౌ ఇన్ హిస్ 3rd టర్మ్, 2nd టర్మ్ అయిపోయి. చైనాలో మీరు ఎప్పుడు కావాలంటే అంత ఉండొచ్చు. ఆయన కాన్స్టిట్యూషన్ కూడా మార్చేసుకున్నారు, 2 సార్లు అని చెప్పేది 3 చేసుకున్నారు. ఇప్పుడు కావాలంటే అది 5 కూడా చేసుకుంటారు రేపు. ప్రెసిడెంట్ ట్రంప్కి బహుశా ఒక ఐడియాలు కూడా ఇస్తారు ఆయన అట్లా. సో ఇది ఒక మేజర్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ మార్కో రూబియో నిన్న మాట్లాడుతూ ఇది చెప్పారు ఆయన, యుఎస్ సెక్రటరీ, దట్ తైవాన్ ఈజ్ గోయింగ్ టు బి ద మేజర్ ఇష్యూ అన్నారు. తైవాన్కి యుఎస్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది $90 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్మ్స్, రైట్. ఓకే, ఆయుధాలు ఇచ్చారు. సో తగ్గించారు వాళ్ళు. సో దే విల్ డూ ఇట్. ఇది మనం మర్చిపోకూడదు. ఇది యుఎస్కి తైవాన్కి ఒక అంబ్లికల్ రిలేషన్షిప్ ఉంది. కావాలని తైవాన్కి ఆయుధాలు ఇస్తారు, కావాలని చెప్పి తైవాన్కి పొలిటికల్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే చైనాని చెక్లు పెట్టడానికి. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు దాకా వాసుదేవన్ గారు, చైనా వాజ్ నాన్ ఎంటిటీ. నేను చెప్పాను చూడండి, 25 సంవత్సరాల ముందు 2% జీడిపి, ఇప్పుడు 15%. ఓకే. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారంటే, నేను కొంచెం పెద్ద బిజినెస్ డెలిగేషన్ తీసుకెళ్తాను తప్పి ఒక 10-20 మంది బిజినెస్ ప్రముఖులను తీసుకెళ్ళారు. దాంట్లో ఒకరు ఎలాన్ మస్క్, ఓకే, దెన్ యాపిల్ది టిమ్ కుక్, దెన్ నివిడియాది హ్యాన్, వీళ్ళందరిని తీసుకెళ్ళారు. సో అక్కడ ఏం చేయడానికి వెళ్ళారో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఈయనకి ఎలాన్ మస్క్కి ప్రాబ్లం ఏంటంటే ఆయన కార్ సేల్స్ టెస్లాలో చాలా దారుణంగా పడిపోయినాయి. ఎందుకంటే చైనా ఈజ్ టుడే ద నంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద వరల్డ్. ఓకే, వాళ్ళు యూరోప్ ఫ్లడ్ చేసేస్తున్నారు, యుఎస్ ఫ్లడ్ చేసేస్తున్నారు, ఈవెన్ ఇండియాలో కూడా వాళ్ళ కార్లు అమ్ముతున్నారు, ఎలక్ట్రిక్ కార్స్ వాళ్ళు. సో యుఎస్కి చైనా ఏమన్నారంటే, మేము మీ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం. హ్యాపీ ప్రెసిడెంట్ ట్రంప్. వాళ్ళు నంబర్లు చెప్పరు ఎప్పుడు, ఇన్ని మిలియన్ బ్యారల్స్, ఇన్ని రోజుల కోసం, ఇన్ని నెలల కోసం ఏం చెప్పరు. మేము మీ దగ్గర ఆయిల్ కొంటాం, వీ విల్ బై బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ యూ, అంతే. నంబర్ లేవు. ఎంత? 200 రాసుకోండి. ఒప్పందం లేదు, ఏం లేదు. హౌ విల్ యూ ఎన్ఫోర్స్ ఇట్? ఒప్పందం లేనప్పుడు. అఫ్కోర్స్ నేను చెప్పాను, ఒప్పందం చేసి కూడా యూజ్ లేదు, చైనా దాన్ని రేపు పక్కన పడేస్తారు అది అన్నమాట. ఇరాన్లో 2 పాయింట్స్ మెయిన్గా, ఒకటి న్యూక్లియర్, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఈ రెండింటి మీద అమెరికా ఏమనుకున్నారంటే చైనా మీద ప్రెషర్ పెడితే చైనా ఇరాన్ మీద ప్రెషర్ పెడతారు, కానీ అది జరగలేదు. చైనా ఏమన్నారంటే, ఓకే మా ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది కరెక్టే, కానీ మా దగ్గర 290 రోజులు కావాల్సిన ఆయిల్ మా దగ్గర ఉంది, విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ కన్నా డబుల్ ఆర్ ట్రిపుల్ వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది. మన దగ్గర అదే కంపారిజన్లో 8 రోజులు ఉంది మన దగ్గర. 65 అని చెప్పొచ్చు, ఎందుకంటే మన దగ్గర రిఫైనరీలో ఉన్న ఆయిల్ అన్నీ కలుపుకుంటే ఒక నెలకన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర 290 రోజులు ఉంది చైనా దగ్గర.
సో చైనా అంటున్నారు ఓకే మీరు క్లోజ్ చేస్తారు ఎన్ని నెలలు, 1 నెల 2 నెలలు మాకేం పోదు, 10 నెలలకు సరిపడి ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి మీరే మాకు అమ్మండి ఆయిల్. యూఎస్కి డైరెక్ట్ చెప్పేశారు. రేపు యూఎస్ చైనాకి ఆయిల్ అమ్మితే అక్కడ యూఎస్లో ఉన్న పొలిటీషియన్ మొత్తం ట్రంప్ మీద ఎక్కిస్తారు వాళ్ళు. ఇదేంటి మీరు ఎట్లా అమ్ముతారు అదే అని చెప్పేసి. ఓకే, వాళ్ళు హ్యూమన్ రైట్స్ వైలేటర్స్ అది ఇది అని చెప్పి పెద్ద ఇష్యూ చేస్తారు దాన్ని. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయడం యాజ్ యూజువల్ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది మంచిది కాదు మీరు ఓపెన్ చేయాల్సిందే అని చెప్పి చైనా స్టేట్మెంట్ ఇచ్చారు. న్యూక్లియర్ ఇష్యూ గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు, వెదర్ ఇరాన్ హ్యాస్ అ రైట్ ఆర్ నాట్ అని మాట్లాడలేదు. సో ఇప్పుడు ఈ బోయింగ్ కానీ ఆయిల్ పక్కన పెడితే కాంక్రీట్గా ఏం డెలివరబుల్స్ రాలేదు ఈసారి, నథింగ్. ఓకే, ఇట్లాంటి పెద్ద విజిట్ జరిగినప్పుడు మీరు చెప్పినట్లు లాస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండాలండి. ఏం చేశారు, ఏం డిస్కస్ చేశారు, ఏం ఒప్పందాలు పెట్టారు, నథింగ్. సో ఇదొక పెద్ద ఫ్లాప్ షో ఈ పర్టికులర్ విజిట్. అంటే అదర్ వే అరౌండ్ ఇట్ వాజ్ ఇండికేషన్ కదా సార్, అంటే అది నథింగ్ హస్ టేకింగ్ ప్లేస్ అనేది, అంతే కదా. ఎస్, అదే కదా. ఇప్పుడు మీరు దాట్ లెవెల్, ఏదో మీరు సెక్రటరీ లెవెల్లో కాదు టాక్స్, ఇది ప్రెసిడెన్షియల్ లెవెల్లో టాక్స్ జరిగింది 2 రోజుల పాటు. మీరు చెప్పినట్లు పెద్ద బ్యాంక్వెట్ ఉండే, రిసెప్షన్ ద ఎయిర్పోర్ట్, మన టెంపుల్ తీసుకెళ్లారు, అన్నీ చేశారు. బట్ ట్రంప్ వాజ్ లుకింగ్ డిస్ఇంట్రెస్టెడ్. మీరు ఆయన చాలా టైర్డ్ అనిపిస్తున్నారు. మేబీ ఆ లాంగ్ ఫ్లైట్ హ్యాడ్ దట్ థింగ్. ఆయన ఏజ్ కూడా చాలా ఇది, కానీ ఆయనకి కావాల్సింది ఏదో దొరకలేదు అక్కడ. మెయిన్ థింగ్ అది ఇరాన్. ఆయన అనుకున్నారు ఇరాన్ మీద వీళ్ళు ప్రెషర్ పెడితే వీళ్ళు ఇరాన్ గురించి అగ్రీ చేస్తారు, అది కాకుండా అమెరికన్ కంపెనీస్తో పెద్ద ఒప్పందాలు చేద్దాం అని ఒక స్ట్రాటజీ ఉండే ప్రెసిడెంట్ ట్రంప్. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం చూస్తే చాలా మటుకు జీ జిన్పింగ్ ఇస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఒక టైంలో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ 2 పవర్స్ ఉండే. తర్వాత సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత చైనా లాస్ట్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దే హవ్ రిజన్ టు ద స్టేచర్ వేర్ దే కెన్ ఛాలెంజ్ యూఎస్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈవెన్ దో చైనా కొన్ని డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ 60% వాళ్ళ పాపులేషన్ ఇస్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 60. వాళ్ళ దాంట్లో ప్రొడక్టివ్ మ్యాన్ పవర్ లేరు. ఫ్యాక్టరీలో పనిచేయడానికి, ట్యాక్స్లు కట్టడానికి మ్యాన్ పవర్ లేదు. సేమ్ యూరోప్ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. ఓల్డర్ పాపులేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని చూసుకోవడానికి మన దగ్గర హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పని చేయలేరు, సో వాళ్ళు ట్యాక్స్ కట్టరు, సో కంట్రీకి ట్యాక్స్ రాదు. అఫ్కోర్స్ చైనాలో ట్యాక్స్ అనేది ఇంకో కాన్సెప్ట్ అది, కానీ అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం చెప్పాను చూడండి, యూరోప్ కూడా అదే ఉంది. సో దానికోసం వాళ్ళు ఎమిగ్రేషన్ అలౌ చేస్తున్నారు, బయట నుంచి చాలామంది తీసుకొస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేయడానికి, పొలాల్లో పనిచేయడానికి ఎవరైనా దొరకాలి కదా వాళ్ళకి. ఇదే ప్రాబ్లం యూఎస్లో కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తే వాసుదేవన్ గారు, ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంట, మనం జీడిపి గురించి మాట్లాడాము. 15% చైనా, 25% యూఎస్ అంటే అనుకుంటే యూఎస్ ఇంకా పవర్ఫుల్ కాదు. యూఎస్ డాలర్, చైనీస్ యువాన్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని ఉంటుంది. ఈవెన్ ఇండియా కూడా చాలా మటుకు పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో జీడిపి కన్నా చాలా పైకి ఉంటాయి, చాలా పవర్ఫుల్ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర 1 కిలో బియ్యం ఎంత రేట్ ఉంటుంది, అమెరికాలో 1 కిలో బియ్యం ఎంత రేట్ ఉంటుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, మీ కరెన్సీ పవర్ చూస్తారు. మీ దేశంలో మీరేం కొనొచ్చు ఆ డబ్బులకి, మీరు ఇదే ఇండియన్ రూపీ తీసుకెళ్ళి యూఎస్లో మీరు కొనలేరు, ఏం కొనలేరు. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఇండియా ఇస్ ఫార్, చైనా ఇస్ ఆల్సో ఫార్ అహెడ్ ఆఫ్ యూఎస్. కానీ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చైనా చాలా మటుకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా పెరిగింది. మీకు తెలిసింది అదంతా, మన అందరూ తెలిసింది. ఇప్పుడు లోకంలో 2nd లార్జెస్ట్ ఏఐ పవర్గా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇట్స్ ద 2nd లార్జెస్ట్. దానికోసం NVIDIA చీఫ్ని తీసుకెళ్లారు, NVIDIA చీఫ్ వెళ్ళారు. ఇంకా చిప్స్ అలౌ చేయలేదు వాళ్ళు. అమెరికా NVIDIA చిప్స్ని అమ్మకూడదు చైనాకి అని చెప్పి బ్యాన్ పెట్టిన. ఓకే, ఎందుకు చైనా మళ్ళీ ఓవర్టేక్ చేస్తారో అనే భయం ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు డెవలప్డ్ ఆన్ దేర్ ఓన్, చేసుకుంటారు. దే డోంట్ కేర్ అ డామ్ యాక్చువల్లీ. ఓకే, సో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకోండి, దాంట్లో కూడా దే ఆర్ అహెడ్ అన్నమాట. సో ఫార్మా, బయోటెక్ అన్నిట్లో దే హవ్ గాన్ అహెడ్ ఆఫ్ యూఎస్. సో మనం అనుకుంటే యూజువలీ చైనా అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఈవెన్ ఫార్మా అండ్ బయోటెక్ ఆల్సో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు చాలా మటుకు. సో చైనా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని డామినేట్ చేస్తున్నారు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇట్స్ ట్రంప్ ఆల్సో రియలైజెస్ ఇట్. ఆయన దానికోసం డెలిగేషన్ తీసుకెళ్లారు, ఇంత పెద్ద డెలిగేషన్ తీసుకెళ్ళి ఏం జరిగింది, ఏం జరగలేదు అక్కడ, ఏం దొరకలేదు వాళ్ళు. అడిగినప్పుడు ఫుడ్ బాగుండే, చైనా బాగుంది, పరేడ్ బాగుండే ఇది చెప్తున్నారు. కానీ బిజినెస్ డీల్ ఏం స్ట్రైక్ చేశారు మీరు? ఎలాన్ మస్క్ ఏం వచ్చింది అక్కడ వెళ్ళి, NVIDIAకి ఏం వచ్చింది అక్కడ వెళ్ళి, ఇది ప్రశ్నలు అడుగుతున్నారు అన్నమాట. సో టుడే
90% సోలార్ ప్యానెల్ లోకంలో తయారు చేసే 90% సోలార్ ప్యానెల్స్ చైనాలో తయారు చేస్తారు. 90%. 70% ఆఫ్ అడ్వాన్స్ బ్యాటరీస్, కార్లో ఉన్న యూజ్ చేసిన బ్యాటరీ, 2 వీలర్లో యూజ్ చేసిన అడ్వాన్స్ బ్యాటరీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకో జనరేషన్ జంప్ చేసేసారు. దాంట్లో 70% చైనాలో తయారు చేస్తారు. 70% లోకంలో ఉన్న విండ్ మిల్స్ చైనాలో తయారవుతాయి. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే అమెరికాలో ఉన్న విండ్ మిల్స్ని, సోలార్ని అన్ని తీసి పక్కన పడేశారు. ఇదంతా వేస్ట్, వీ విల్ ఓన్లీ రన్ ఆయిల్ తీసుకుందాం. డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు కదా. డ్రిల్ బేబీ డ్రిల్, దట్స్ ద కాన్సెప్ట్ హీ హ్యాడ్. సో ఇప్పుడు చైనా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో హై స్పీడ్ ట్రైన్ కిలోమీటర్స్ మొత్తం లోకం కలుపుకుంటే దానికన్నా ఎక్కువ చైనా చేశారు. ఎంటైర్ వరల్డ్ హై స్పీడ్ ట్రైన్స్ ట్రాక్స్ యాడ్ చేస్తే చైనా దానికన్నా ఎక్కువ చేశారు, ట్రాక్స్ చేశారనమాట. అది కాకుండా వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్, వాళ్ళు తయారు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ అగైన్ మొత్తం లోకం కంపేర్ చేస్తే వాళ్ళు దానికన్నా ఎక్కువ చేశారు, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్నా ఎక్కువ. సో చైనాస్ పర్ క్యాపిటల్ చాలా తక్కువ. ఎస్, వి అగ్రీ ఆన్ దాట్. ఒక 30 నుంచి 40 వేల డాలర్లు ఉంటుంది అంతే. అమెరికాలో $1,00,000 $90,000 అంటారు కానీ ఆ లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటల్ పెట్టుకుని కూడా వాళ్ళు ఇంత ప్రోగ్రెస్ అచీవ్ చేశారు. ఎలా సాధ్యమైందండి చైనాకి అది? డిసిప్లిన్ ఒకటి, సెకండ్ స్టేట్ సపోర్ట్, అంటే కంట్రీ సపోర్ట్. అక్కడ మీరు ఎన్వైరన్మెంటల్ లాస్ అది ఇది ఏం అక్కర్లేదు. ఒకసారి గవర్నమెంట్ డిసైడ్ చేస్తే అంతే, ఇట్ ఈస్ ఎన్ఫోర్స్డ్. ఓకే, వాళ్ళకి ఫండింగ్ కావాలన్నా, వాళ్ళకి భూమి ల్యాండ్ కావాలన్నా ఏదైనా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. బట్ యూ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అంటారు. నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఇన్ చైనా మనకన్నా చాలా చాలా ఎక్కువ, 100% ఎక్కువ మనకన్నా. ఎందుకు? బికాస్ దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్, వాళ్ళు పిహెచ్డీ చేస్తే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు మార్కెట్కి తీసుకొస్తారు. మన దగ్గర బైండ్ చేసి అల్మార్లో పెడతారు. దే బ్రింగ్ ఇట్ టు ద మార్కెట్. ఇప్పుడు మీరు ఏదైనా అడ్వాన్స్ బ్యాటరీస్ మీద రీసెర్చ్ చేశారనుకోండి, పిహెచ్డీ చేశారు, ఆ అడ్వాన్స్ బ్యాటరీని మార్కెట్కి తీసుకొస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక ప్రొడక్షన్ టైఅప్ చేసి ఒక కంపెనీతోనే ఆ ప్రొడక్షన్ చేసి ఆ బ్యాటరీ మార్కెట్లో తీసుకొస్తారు. పిహెచ్డీ కోసం చేయరు అక్కడ, మన దగ్గర దానికోసం చేస్తారు. స్టైఫండ్ వస్తుంది ఫస్ట్, అది కాకుండా దాని తర్వాత లెక్చరర్గా ఉంటే ప్రమోషన్ వస్తుందని చూసి పిహెచ్డీ చేస్తారు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు మార్కెట్ చూస్తారు. ఈ పిహెచ్డీతో ఏం మార్కెట్ రిక్వైర్మెంట్ ఏది ఉందో అది చేస్తారు. ఇప్పుడు మన కనయ్య కుమార్ లాగా ఢిల్లీలో ఆఫ్రికన్ నేషన్లో ఉన్న అక్కడున్న బ్లాక్స్ గురించి ఏదో స్టడీ చేశాడు. ఏం స్టడీ చేశాడు ఎవరికి అర్థం కావట్లేదు. దాంతో ఏ వర్క్ ఉపయోగం వస్తుందో అది కూడా తెలియదు. పిహెచ్డీ చేశాడు ఎందుకంటే ఏదో లెక్చరర్ ఉద్యోగమో ప్రొఫెసర్ ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు. ఇది ప్రాసెస్. చైనా ఈజ్ వెరీ గుడ్ విత్ ద రీసెర్చ్. వాసుదేవన్ గారు సూపర్. వాళ్ళ R&D చాలా ఖర్చు పెడతారు R&D మీద. దానికోసం వాళ్ళకి ఒక టైంలో మీకు గుర్తుంటుంది, చైనీస్ ప్రోడక్ట్స్ అంటే చాలా చీప్ ప్రోడక్ట్స్, 6 నెలల కన్నా ఎక్కువ పనిచేయదు. ఓకే, సీరియల్ లైట్ బల్బులు, టాయ్స్ ఇదంతా తయారు చేస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పటికీ అదే ఇంప్రెషన్. నౌ దే హావ్ చేంజ్డ్ టోటలీ. మీరు BYD లాంటి కార్ తయారు చేయాలంటే భారతదేశంలో చేయలేకపోతున్నారు, అది వాళ్ళు చేస్తున్నారు. యూరోప్లో అమ్ముతున్నారు, విచ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ సేఫ్టీ ఉన్నది యూరోప్లో కార్కి, ఆటోమొబైల్స్ అక్కడ అమ్ముతున్నారు వాళ్ళు. దే మీటింగ్ దో స్టాండర్డ్స్ అన్నమాట. అది సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, చైనాని మనం ఇట్లా రైట్ ఆఫ్ చేయకూడదు. అండ్ చైనా ఇస్ టుడే. బట్ మనకి పంపించే గూడ్స్ అవన్నీ కనుక చూస్తే ఎప్పుడు ఇన్ఫీరియర్ క్వాలిటీయే కదండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం అసలు కొనట్లేదు వాళ్ళ దగ్గర. టాయ్స్ మార్కెట్ చూడండి, ఇప్పుడు మనం భారతదేశంలో తయారు చేస్తున్నాం టాయ్స్. మోదీ గారు తీసుకున్న నిర్ణయం అది. ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకోవాలి? సీరియల్ బల్బులు దివాళీ కోసం ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇక్కడ తయారు చేస్తాం. సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ దర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్, చాలా పెద్ద గ్యాప్ ఉంది, ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. హై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అది మనం మీట్ చేయలేదు ఇప్పుడు దాకా. అది మనం ఒక 20-30 సంవత్సరాల ముందు చేయాలండి, అది మనం చేయలేదు. చైనా చేశారు, దానికోసం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నారు? యూఎస్ని బీట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా ఏం చెప్తాడు సార్ ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత ట్రంప్? బాగుండే, అక్కడికి వెళ్ళాను, మాట్లాడాను. ఇరాన్ ఆపుతా అన్నారు, తైవాన్ మాకు అప్పగిచ్చేస్తున్నారు, 50 సెకండ్స్ స్టేట్ చేసేస్తాం తైవాన్ని. ఇదన్నీ చెప్తారు అక్కడ వెళ్ళి. బేసిక్లీ ఒక ఫ్లాప్ షో. ఇప్పుడు అందరిదే మాట్లాడు. నేను ఇప్పుడు వచ్చే ముందు ఫరీద్ జకారియా ఇంటర్వ్యూ చూశాను నేను, ఆయన కూడా అదే అంటారు, ఇండియా దగ్గర నేర్చుకోండి అంటున్నారు. ఇండియా ఈ ఫాసిల్ ఫ్యూయల్ వచ్చినప్పుడు వాళ్ళ ఎలక్ట్రిఫికేషన్ డ్రైవ్ మీద వెళ్ళిపోయారు కంప్లీట్గా. చైనా కూడా అదే చేశారు. చైనా అంటున్నారు దానికోసం, మా ట్రైన్స్ అన్నీ ఆయిల్ మీద నడవు, మా ట్రైన్స్ అన్నీ ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది, మాకు టెన్షన్ లేదు. చాలా మటుకు మా కార్లన్నీ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి మా దగ్గర, మాకు టెన్షన్ లేదు. బట్
అమెరికా లాంటి దేశాల్లో ఆయిల్ మీద డిపెండ్ అయ్యే దేశం, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. సో చైనాని ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు దేశాలు బయట వాళ్ళు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ మనకు తెలిసిందే, వాళ్ళు లోన్లు ఇచ్చి ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసుకుంటారు తర్వాత. అది కాకుండా వాళ్ళ దగ్గర తయారు చేసే సోలార్ 90% లోకం కావాల్సిన సోలార్ వాళ్ళు కన్జ్యూమ్ చేయలేరు కదా, వాళ్ళు 10-20% కన్జ్యూమ్ చేస్తారు, మిగతా అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. మనమైతే డంపింగ్ డ్యూటీస్ పెట్టాం వాళ్ళు ఆఫ్రికా అట్లాంటి దేశాలు తీసుకెళ్ళి ఇది అమ్ముతున్నారు సోలార్ టెక్నాలజీ. వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ చేస్తున్నారు, వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు సోలార్ పెట్టడానికి. దాంతో ఏమైపోతుందంటే అక్కడ ఉన్న రెజీమ్ క్లోజ్ అయిపోతున్నారు చైనాతో, చాలా మటుకు దగ్గరకు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడడానికి మొదలుపెట్టారు చైనాతో, మీరు ఇంకేం చేస్తారు చెప్పండి మా కోసం అని. ఇది మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఎట్లా. ఇంకా యూఎస్ అదే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చెప్పాను చూడండి, మొత్తం తీసి పడేశాడు, రిన్యూబుల్స్ వద్దు మనకి, ఇట్స్ బిగ్ ఫ్రాడ్ అన్నాడు. అర్థం కాదు ఎందుకు ఫ్రాడ్ అవుతుందని, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆయిల్ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ హెల్ప్ చేయడానికి ఆయన చేసిండు అనమాట. సో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం అందరు మాట్లాడుతున్నాం, డేటా సెంటర్స్ గురించి. మనం దీనికి చాలా మటుకు ఎనర్జీ కావాల్సి వస్తుంది, హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎనర్జీ. ఇప్పుడున్నది ఏం కాదు, నథింగ్. ఇప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడుతున్నారు, దానికి కావాల్సిన ఎనర్జీ ఎంత, మొత్తం పవర్ ప్లాంట్ పెట్టాల్సి వస్తుంది దానికి. అట్లాంటి 2-3 వచ్చేస్తే పక్కన వేర్లీ గెట్ ఇట్ ఫ్రమ్. ఇదేం అందరు అడుగుతున్నారు ఎక్కడ వస్తుంది ఎనర్జీ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ అనుకుంటాం సరే మనం బొగ్గు, మనకి కోల్ ఉంది, చైనాకు కూడా కోల్ ఉంది, దట్స్ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ గారు గ్యాసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు, కోల్ నుంచి గ్యాస్ తయారు చేయొచ్చు, అదే టెక్నాలజీ ఉంది, అది మనం వాడలేదు ఇప్పుడు దాకా. నౌ నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. క్రైసిస్ వచ్చినప్పుడే మనకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది, అరే ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. సో నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యాసిఫికేషన్ చేయబోతున్నారు కోల్ది. మన దగ్గర చాలా ఉన్నాయి, 200 సంవత్సరాలు కావాల్సిన బొగ్గు ఉంది మన దగ్గర. లెట్ us యూజ్ ఇట్. ఫాసిల్ ఫ్యూయల్ మీద ఎందుకు డిపెండ్ కావాలి, ఎందుకు పెట్రోల్ డీజిల్ మీద డిపెండ్ కావాలి? గవర్నమెంట్ ట్రై చేస్తున్నారు. సో ఈవెన్ చైనా చేసేసారు అదంతా. ఇప్పుడు దాని గురించి చూడండి, వాళ్ళ క్రైసిస్ లేదు, వాళ్ళు హ్యాపీగా కూర్చున్నారు. మా దగ్గర 270 రోజులు క్రూడ్ ఆయిల్ ఉంది, అది కాకుండా మాది మొత్తం ఎలక్ట్రిక్ చేసేసాం మేము, బస్సులు కార్లు అన్నీ. మా రైల్వేస్ అంతా ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది. మళ్ళీ దేనికి మాకు చాలా తక్కువ, 20%, 30% చాలు మాకు టోటల్ ఎకానమీది అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఏఐ గురించి మనకు మాట గుర్తుపెట్టుకో, అట్ ద సేమ్ టైం ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంట మన క్రూడ్ ఆయిల్ని, అది ముందు ఒక 30 సంవత్సరాల ముందు లోకంలో మొత్తం ఎనర్జీ కన్జంప్షన్లో 80% ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుండే, అంటే పెట్రోల్ డీజిల్ మిగతాదని క్రూడ్ ఆయిల్ నుంచి. ఇప్పుడు అది 75-80%కే తగ్గింది, అంతే 2% తగ్గింది 30 సంవత్సరాల్లో. దట్ మీన్స్ ఆయిల్ అనేది ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. మనం మోదీ గారు ఎంత చెప్పినా కానీ ప్రజలు వినరు, వాళ్ళు ఇప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ వేసుకుని తిరుగుతారు. సరే ఎలక్ట్రిక్ అదొక ట్రాక్షన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇంకా మొత్తం రాలేదు అక్కడికి. ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ చాలా మటుకు పాపులర్ అవుతుంది అది. సో గ్రోత్ ఈస్ హ్యాపెనింగ్, ఎస్ కరెక్ట్. గ్రీన్ ఎనర్జీలో చాలా మటుకు చైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ యూఎస్ దాని మీద ఎప్పుడు ఒక నిఘా పెట్టలేదు, యూఎస్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. గ్రీన్ టెక్ చేశారు ఒక టైంలో, దే వర్ ద మార్కెట్ లీడర్స్. ఇప్పుడు అది కూడా చైనాకి అప్పగించేశారు, మేము దాంట్లో రాం, మీరు ఆడుకోండి గేమ్ అని చెప్పేసి. బట్ ఆయిల్ ఒకటి ఎస్, దట్ ఈస్ స్టిల్ స్ట్రాటజీ కావాల్సింది. కానీ ట్రంప్ ఏం డిస్కస్ చేశారో, అమెరికా బొగ్గు అమ్ముతాడో మనకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఇది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్స్ నంబర్ 1 సూపర్ పవర్ ఎవరు కావాలని చెప్పి వీళ్ళిద్దరు నడిమిట్లో ఘర్షణ నడుస్తుంది. హూ షుడ్ బి ద వరల్డ్స్ నంబర్ 1 సూపర్ పవర్? ఎందుకంటే రష్యా పక్కనకి వెళ్ళిపోయింది, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళింది. సో ఇప్పుడు చైనానా యుఎస్నా అని అడుగుతున్నారు, అండ్ యాక్చువల్లీ ఇట్ ఇస్ చైనా. యుఎస్ వాళ్ళ లీడర్షిప్ పొజిషన్ ఎవ్రీ ఇయర్ కోల్పోతున్నారు. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఇరాన్ వార్లో చైనా ఇప్పుడు వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉండే, వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు 90% ఆయిల్ అక్కడి నుంచి వస్తుండే వాళ్ళకి. ఇరాన్ ఆయిల్ కొంటుండే వాళ్ళు. కానీ చైనాకి మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి, మొత్తం ఇరాన్ మీద డిపెండ్ కాలేదు వాళ్ళు. ఐ థింక్ దే ఓన్లీ 30% ఎంతో ఇరాన్ నుంచి తీసుకుంటుండేవాళ్ళు మొత్తం. ఇప్పుడు ఏమవుతుంది, కాకుండా ఇంకెక్కడి తీసుకుంటారు? ఇప్పుడు యూఎస్ కూడా ఆఫర్ చేస్తున్నాం, మా తీసుకుంటారు. రష్యా దగ్గర నుంచి ఎనివే కొంటున్నారు వాళ్ళు. ముందు వెనిజువేలా ఉండే వాళ్ళ దగ్గర పెద్ద సోర్స్, అది పోయిన తర్వాత. సో చైనా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ అనే ఒక గేమ్ ఇప్పుడు నడుస్తుంది వాసుదేవన్ గారు, అది మెయిన్ అన్నమాట. సో దీనికే మనకి కావాల్సింది ఏంటంటే జీ జింగ్పింగ్ ఒక నెక్స్ట్, ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు 2 సంవత్సరాల దాకా పోతాడు, జీ ఇంకొంటాడు. చైనాని ఏ లెవెల్ దాకా తీసుకెళ్తారో, రేపు యూఎస్ కంపీట్ చేయగలుగుతో లేదో అని చాలా పెద్ద ప్రాబ్లం. ట్రంప్ ఈ డెలిగేషన్ ఎందుకు తీసుకెళ్లారంటే యూఎస్లో చాలా మటుకు పెట్టుబడి పెడతా అన్నారు, చైనా బిలియన్స్ అండ్ బిలియన్స్ పెడతా అన్నారు, ట్రిలియన్స్ పెడతా అన్నారు. ఏం కాదు,
నేను చెప్పాను చూడండి, చైనా ఎన్నోసార్లు ఇట్లాంటి కమిట్మెంట్స్ ఇచ్చారు. దీనికన్నా ముందున్న ప్రెసిడెంట్ బైడెన్ ఉన్నప్పుడు కానీ, దానికన్నా ముందున్న ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు కానీ, ఈవెన్ ట్రంప్ ఉన్నప్పుడు లాస్ట్ టైంలో కూడా అక్కడ వెళ్ళి ఒప్పందం చేసి వచ్చాడు. ఆ ఒప్పందం ఏం కాలేదు. ఆ పేపర్ తీసి పక్కన పెట్టేశారు చైనా వాళ్ళు. ఆ మూమెంట్ కోసం, టెలివిజన్ కెమెరాస్ కోసం అదంతా వచ్చింది. దాని తర్వాత అందరూ మర్చిపోయారు. అసలు అస్టానిషింగ్ ఏంటంటే సార్, జనరల్గా ఇద్దరు దేశాధినేతలు మాట్లాడుకున్నప్పుడు ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారు. అది ప్రోటోకాల్. అది ఎలా స్కిప్ చేశాడు ఈయన? లేదు, ఏం జరగలేదు కదా. మీరు అక్కడ ప్రెస్లో రాగానే తైవాన్ అడుగుతారు వాళ్ళు, చైనా అడ్రస్ చేయరు, చైనా క్వశ్చన్ అడగనియరు కూడా. తైవాన్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటారు వాళ్ళు. యాజ్ మచ్ as ఇరాన్ అంటున్నారు, స్టేట్ ఆఫ్ హార్మజ్ మేము మాట్లాడము, యురేనియం సారీ వి వోంట్ టాక్. ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే వెళ్ళాల్సి వచ్చింది దీనికి. బికాస్ మన అందరు గుర్తుంది, ఈ టారిఫ్ వార్ మొదలైనప్పుడు ముందు 20% అన్నారు, తర్వాత 50 అన్నారు, తర్వాత 60 అన్నారు, తర్వాత 70 అన్నారు, 100, 125, 250, 400. చైనా ఏం చేశారు? ఏం చేయలేదు. వాళ్ళు మెల్లగా వాళ్ళ దగ్గర ఉన్న మ్యాగ్నెట్స్ ఉంటుంది చూడండి, అది స్టాప్ చేసేసారు. ఇప్పుడు అగ్రీ చేశారంట ట్రంప్ వెళ్ళిన తర్వాత, కొంచెం మీకు మ్యాగ్నెట్స్ కావాలంటే మేము ఇస్తాం, అంతే. మ్యాగ్నెట్స్ వాళ్ళు స్టాప్ చేసేసారు. యుఎస్ దిగొచ్చారు ఇమ్మీడియట్గా, 20%కి వచ్చేసారు. రేర్ అర్త్స్ చూపించారు, అక్కడ కూడా అదే గేమ్ ఆడారు. వీ విల్ నాట్ గివ్ ఇట్ టు యూ అన్నారు. మీరు టారిఫ్ పెట్టారు కదా మా మీద, మేము ఎందుకు అమ్మాలి మీకు, మేము మిగతా దేశాలకు అమ్ముకుంటాము. వద్దురా బాబు నమస్తే ఒకటి వాళ్ళు పిలిపించుకున్నారు, వద్దు మేము తగ్గించేస్తామని. వాళ్ళ పవర్ చూపిస్తున్నారు చైనా, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అని చూడండి. దిస్ ఇస్ సంథింగ్ వీ మిస్డ్ అవుట్. ఈవెన్ కొరియా కూడా మనకన్నా చాలా ముందుకు వెళ్ళిపోయింది. కొరియా గాట్ ఇండిపెండెన్స్ యాజ్ సేమ్ టైమ్ యాజ్ మన దేశం. కానీ మనం ఫస్ట్ 50-60 ఇయర్స్లో ఈ 5-year ప్లాన్, సోవియట్ మోడల్, ఈ సోషలిస్ట్ మోడల్ నడిపించుకున్న పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తయారు చేసుకున్నాం. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ భారతదేశం చేసింది. లేకుంటే ఒక టైంలో 1980s అనుకుంటాను, మన జీడిపి చైనా జీడిపి ఈక్వల్ ఉండే. అక్కడి నుంచి చైనా టేక్ ఆఫ్ అయిపోయినారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్. చైనా బస్సు ముందర ఎక్కేసింది, మనం మిస్ అయ్యాం. ఎందుకంటే మనం కమిట్మెంట్ ఇవ్వట్లేదు. మన ఇక్కడ సోషలిస్ట్ మోడల్ ఉండే, ఇప్పుడు కూడా అంతే కదా, ఫ్రీ ఇవ్వడం సోషలిస్ట్ మోడల్ ఉంది మనకి. దానికోసం మనం వీ విల్ నెవర్ బికమ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ లేదు, మన దగ్గర కష్టపడి పని చేయడానికి ప్రజలు లేరు, చాలా తక్కువ. అక్కడ అది కాదు. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఈ ఫ్రమ్ హైదరాబాద్ బేస్ కంపెనీ. ఆయన చైనాకి వెళ్తుంటారు రెగ్యులర్గా. సో వచ్చినప్పుడక్కడ నేను మాట్లాడతాను ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఆయన అన్నారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళాను సురేష్, అక్కడ చూస్తే ఎవరు లేరు, మిషన్లు అన్నీ నడుస్తున్నాయి, పెద్ద గ్లాస్ స్ట్రక్చర్ బయట నుంచి అన్నీ కనిపిస్తుంది ఏం నడుస్తుంది అనేది. ఫ్లోర్లో ఒక 5-6 మంది ఉన్నారు అంతే. దాని తర్వాత ఆటోమేషన్ రూమ్లో వెళ్ళి చూస్తే, కంట్రోల్ రూమ్లో చూస్తే అక్కడ ఒక 10 మంది ఉన్నారు అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, ఏం లేరు, హ్యూమన్ టచ్ ఎక్కువ. మనం అడిగాను, మనం ఎప్పుడు ఆ స్టేట్కి ఎప్పుడు వస్తా అంటే ఆయన చెప్పారు 30-40 సంవత్సరాలు కూడా మనం రావు. ఎందుకంటే మనకి ఒకటి R&D లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ పెట్టుబడి, మనది 2% కూడా లేదు. అది కాకుండా నెక్స్ట్ ఫైనాన్స్ మన వైపు నుంచి గవర్నమెంట్, చైనీస్ గవర్నమెంట్ డబ్బులు మీకు ఎంత కావాలని అడుగుతారు అంతే. మూడోది గవర్నమెంట్ సపోర్ట్, ల్యాండ్ కోసం, భూమి ఎంత కావాలి మేము ఇచ్చేస్తాం మీకు. అదే మనకి ఇక్కడ ప్రధానమైన ఎన్వైర్న్మెంట్ లేదు, ఏం లేదు, మీరు చేసుకోండి ఏం కావాలంటే. మార్కెట్ క్యాప్చర్ చేయాలి, టెక్నాలజీ వీ షుడ్ బి ద నంబర్ 1 అని చైనా ఇప్పుడు 15 సంవత్సరాల ముందు డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడే కదా మన AI గురించి మాట్లాడచ్చు, ఆయన అప్పుడే పెట్టారు ఇన్వెస్ట్మెంట్ దాన్ని. దే న్యూ ఇట్ వాస్ కమింగ్, కానీ మనం చేయలేదు. యుఎస్ కూడా అదే. యుఎస్ ఏంటంటే ఒక్కొక్క ప్రెసిడెంట్ వచ్చిన వాళ్ళ ఉద్యోగం కోసం చూస్తున్నారు. యుఎస్లో పెట్టుబడి పెట్టి మా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి. ఎందుకండి అదే ప్రోడక్ట్ చైనాలో తయారు చేస్తే 1/10 కాస్ట్ తయారవుతుంది. మీరు $100 తయారు చేస్తే చైనా అదే $20 తయారు చేసిస్తున్నాను మీకు అదే ప్రోడక్ట్. మళ్ళీ మీ ప్రజలు మీ దగ్గర ఎందుకు కొంటారు? చైనా దగ్గరే కొంటారు. మీరు 100% డ్యూటీ వేస్తే కూడా అప్పుడు అది 40 అవుతుంది, 100 కాదు అది. సో ఇట్ బి స్టిల్ చీపర్ దెన్ యుఎస్. యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ గేమ్లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా చైనాకి వెళ్ళిన విజిట్లో చాలా క్లియర్గా తెలిసిపోయింది, వాళ్ళు బెండ్ చేయడానికి రెడీగా లేరు. దే విల్ నాట్ అగ్రీ ఆన్ టైవాన్, వెరీ వెరీ క్లియర్. వాళ్ళు అంటున్నారు అది మా టెరిటరీ అంటున్నారు, యుఎస్ మాట్లాడుకోదు అంటున్నారు. యుఎస్ ఏమో మాది టైవాన్, మేము సపోర్ట్ చేస్తాం, మేము వాళ్ళకి ఆయుధాలు ఇస్తాం, మేము వాళ్ళకి మిలిటరీ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ మీకు కావాల్సింది మేము ఇవ్వం మీకు, అంతే. మ్యాగ్నెట్స్ కావాలన్నా ఇవ్వరు, రైరర్స్ ఇవ్వరు. మీరు దిగొస్తే. దానికోసం చాలా అమెరికాలో చాలా డౌట్ ఉంది, పొలిటికల్ డిబేట్స్ అదే నడుస్తుంది ఇప్పుడు. ఏం ట్రంప్ ఎందుకు మాట్లాడలేదు తైవాన్ గురించి, ఎందుకు సరెండర్ అయిపోయాడా అని, జస్ట్ టు గెట్ సమ్ బిజినెస్. తోడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకెళ్ళాడంట.
వాళ్ళ బిజినెస్ చూసుకోవడానికి. అల్లుడు క్రిప్టో కరెన్సీ అంతా వాళ్ళు చూసుకుంటారు, అది ఇంకో బిజినెస్ అది. సో మీరు ఐ థింక్ అమెరికాకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ట్రంప్కి ఈ విజిట్తోని. అమెరికా ఇస్ జీరో, ఈవెన్ దో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లోకంలో ఇప్పుడు కూడా అమెరికానే, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ పవర్ ప్రతి సంవత్సరం తగ్గి వస్తుంది. చైనా ముందుకు వెళ్ళిపోతున్నారు, దూరం వెళ్ళిపోతారు. ఇంకొక 10 సంవత్సరాల్లో అమెరికా ఒక ఆల్సో ర్యాన్ కంట్రీ అయిపోతుంది. ఇదంతా ఉంది ఒక దేశం, పేరు అమెరికా, వెరీ గుడ్. కానీ చైనా ఎక్కడుంది? చైనా ఎక్కడికి వెళ్ళిపోయారు. హై టెక్నాలజీ చెప్పాను చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, హై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాకి వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ద లీడర్స్ ఇన్ ఇట్. సో ట్రంప్ వెళ్ళి ట్రై చేశాడు, కానీ ఏం జరగలేదు. పొలిటికల్ ఏం జరగలేదు. తైవాన్ కానీ ఇరాన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఐటీ కానీ అక్కడ కూడా ఏం జరగలేదు. ఎక్కువ మాటలు ఏమైనా పెట్టారో, సంతకం పెట్టారో అని చెప్తే కంపెనీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు దాకా ఏం రాలేదు. యాపిల్ కానివ్వండి, టెస్లా కానివ్వండి, ఎన్విడియా కానివ్వండి, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. వీళ్ళు సి ఇవాళ సాయంత్రం లేకుంటే రేపు పొద్దునకి ఒకసారి ఆయన అమెరికాకి చేరుకున్న తర్వాత ఏం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో అప్పుడు మనం చూద్దాం. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ట్రంప్ అమెరికా వెళ్ళి చేసింది ఏంటంటే 2 పూట్ల భోజనం చేశారు. అదొక్కటే అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం. ఆయనతో పాటు మంది మార్బలాన్ని వేసుకెళ్ళారు. ఎలాన్ మస్క్, ఇంకా అల్లుడు, ఆయనతో ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్, అందరిని వేసుకెళ్ళారు. అవుట్కమ్ ఏంటి? వాస్తవంగా ఏంటంటే 2 ప్రపంచ దేశాల అధినేతలు మాట్లాడుకున్నప్పుడు ఒక 3 days డైలాగ్ నడిచినప్పుడు చివరిలో ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మేము ఇలాంటి అంశాల మీద అంగీకారానికి వచ్చామని. ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఏం మాట్లాడారో తెలియదు. ఆయన ఏది అడిగినా జీ జిన్పింగ్ నవ్వుతూ దాటేసే రకం. వాళ్ళకి ఎప్పుడు చైనా వాళ్ళు తూకం వేసుకుని మాట్లాడతారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. ఎంత మాట్లాడాలో, దానికి ఎంత గ్రావిటీ ఉండాలో, ఎంత ఇంటెన్సిటీ ఉండాలో కూడా తెలిసి మాట్లాడతారు. సో ఒకటి స్పష్టం, ఇది ఒక అటర్ ఫ్లాప్ షో ట్రంప్ గారు చేసింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్ని కన్విన్స్ చేసే విషయంలో చైనాని ఒప్పించుకోలేకపోవడం అనేదే ట్రంప్ మాట్లాడకుండా రావడం బట్టే మనకు అర్థమయ్యే విషయం. ఏమో ఆయన చెప్తాడు, రేపు వెళ్ళినప్పుడు నేను అది మాట్లాడాను, ఇది మాట్లాడాను, ఒక 200 బోయింగ్లు కొంటారట, ఇంకోటి ఏదో చెప్తారు, బీఫ్ కొంటున్నారు, లేకపోతే సోయాబీన్స్ కొంటున్నారు, ఇవేవో చిన్న చితక. దానికి పెద్ద వాళ్ళకి కొంటా ఉంటారు, కొనరు కదా. చైనా ఎప్పుడు కూడా ఇందాక సురేష్ కొచ్చట్ల గారు చెప్పినట్టు అన్నమాట మీద నిలబడదు, దేని మీద సంతకాలు పెట్టలేదు. సో చైనా దాకా వెళ్ళి భంగపాటుని తనతో పాటు వెనక్కి తీసుకొస్తున్న ఎయిర్ ఫోర్స్ 1లో వెనక్కి తీసుకొస్తున్న ట్రంప్ రేపు వాళ్ళ దేశానికి అమెరికా ముందు ఏం మొహం పెట్టుకొని ఏం మాట్లాడతారనేది వేచి చూడాల్సిన విషయం.